మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. జ్యూస్ పాయింట్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. జ్యూస్ పాయింట్ పండ్ల రసాల షాపు, జ్యూస్ కార్నర్. సమ్మర్లో ఈ బిజినెస్కు మంచి గిరాకీ ఉంటుంది. మరి బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాం. జ్యూస్ పాయింట్ పండ్ల రసాల దుకాణాలు మన దేశంలో ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. మనం పండ్లు ఎంత ఇష్టంగా తింటాం, అలాగే లిక్విడ్గా జ్యూస్ని కూడా తీసుకుంటాం. అందుకే వీటికి అంత డిమాండ్ ఉంటుంది. ఏ పండునైనా క్రష్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే ఆ రుచి ఎంతో మధురమైనదిగా ఉంటుంది. అయితే ఎప్పటివే కాదు ఈ జ్యూస్ పాయింట్లు, దాదాపు 10 సంవత్సరాల నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, బిజినెస్ ఐడియా కూడా మొత్తం మారిపోయింది. సరికొత్త జ్యూస్ పాయింట్లు వచ్చేసాయి. కస్టమర్లు ఆకట్టుకోవడానికి రుచితో పాటు సరికొత్త ఫ్లేవర్స్ని, జ్యూస్ని అందిస్తున్నాయి జ్యూస్ కార్నర్లు. ఇలాంటివి ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ఫ్రాంచైజీలు కూడా వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితోనే ఈ జ్యూస్ పాయింట్ని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సరికొత్తగా మార్కెట్ని ఏ విధంగా పెంచుకోవాలి, సో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ప్లేస్. రద్దీ ఉండే ప్రాంతంలోనే మనం ఈ జ్యూస్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాదు కాస్త రెంట్ తక్కువ ఉండేదే చూసుకోవాలి. ఒకవేళ మనం రెంట్ ఎంతైనా బేర్ చేసుకోవచ్చు. భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్దాం అనుకుంటే మినిమం 15,000 రూపీస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఓన్ ప్లేస్ ఉంటే మాత్రం నిజంగా మీరు అదృష్టవంతులే, ఎందుకంటే రెంట్ అనేది కలిసి వస్తుంది. అలాగే మార్కెట్లో రష్ ఉండే ప్లేస్ అయితే వదులుకోవద్దు, ఎందుకంటే బిజినెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. సిట్టింగ్ ఉండేదా, జస్ట్ నార్మల్గా అక్కడ నిలబడి తాగి వెళ్ళిపోయేదా అనేది ముందు మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీన్ని బట్టి కూడా మనకి బిజినెస్ అనేది పెరుగుతుంది. మనం తీసుకునే ఏరియాలో సిట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు, జస్ట్ నార్మల్గా అక్కడ తాగి వెళ్ళిపోయేలా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే సేల్ అనేది పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీలు రావడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే దీనికి ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఉంటుంది అంటే, జస్ట్ లోకల్గా మీరు ఓ పేరుతో దీన్ని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. లోకల్గా మున్సిపల్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. అయితే మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా చెకింగ్ అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఫుడ్స్కి సంబంధించింది కాబట్టి జ్యూస్ పాయింట్ అనేది కూడా ఖచ్చితంగా మనం చాలా అద్భుతంగా దీన్ని రన్ చేయాలి. ముఖ్యంగా పరిశుభ్రత ఉండాలి. ఈ విధంగా ఖచ్చితంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెయింటైన్ చేయాల్సిందే. క్వాలిటీతో పాటు క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం కదా. సో ఈ విధంగా మీరు ప్రభుత్వ అధికారులు వచ్చినా, చెకింగ్కి వచ్చినా అద్భుతంగా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మనం ఇలా జ్యూస్ పాయింట్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే మనకు తెలిసింది చాలా పేర్లు వింటాం. దుర్గా నుంచి శివ, ఇలా అనేక రకాల పేర్లతో జ్యూస్ పాయింట్, జ్యూస్ కార్నర్స్ అని పెడుతూ ఉంటారు. సో మీరు చాలా స్టైలిష్గా అనేక రకాల పేర్లను ఆలోచించుకోండి. మీకు నచ్చింది ఆ పేరుని రన్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనకు కావాల్సింది మిషనరీ. సో మిషనరీ లేకపోతే చాలా కష్టం. మిషనరీ ఏం కావాలి, రా మెటీరియల్ ఏం కావాలనేది మనం ఒకసారి చూద్దాం. జ్యూస్ షాప్ అంటే ఫస్ట్ మనకు కనిపించేది మిక్సీలు. అయితే ఇప్పుడు అన్ని అడ్వాన్స్ మిషనరీలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే మిక్సీలో వచ్చే జ్యూస్ టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది. అందుకే మిక్సీలోనే ఇప్పటికీ మనం ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. అయితే ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మనకి ఏం కావాలో చూసుకుంటే మిక్సీలు సుమారు 6 ఖచ్చితంగా కావాలి. అయితే ఇంట్లో వాడే మిక్సీలు కాదు, దీనికి సంబంధించి సపరేట్ మిక్సీస్ ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది చాలా మెత్తగా, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మిక్సీలను మాత్రమే